హలో అండి, నమస్తే. నేను డాక్టర్ బోనం శ్రీహారిక, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లేజర్ లాప్రోస్కోపిక్ సర్జన్. వాళ్ళు మనం ప్రెగ్నెన్సీలో ఐడియల్ వెయిట్ గెయిన్ ఎంత అవ్వచ్చు అని తెలుసుకుందామండి. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మనం బుకింగ్ బిఎంఐ అంటాం. అంటే మన ప్రెగ్నెన్సీ పాజిటివ్ టెస్ట్ వచ్చినప్పుడు మన వెయిట్ ఎంత ఉంది, మన హైట్కి మన వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా అన్న మన బిఎంఐని ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఈ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతే ఉందో నార్మల్ రేంజ్లో, అంటే 19 నుంచి 24 or 23 మధ్యలో ఉన్న వాళ్ళకి నార్మల్ రేంజ్ అంటాం మనం. ఈ బిఎంఐ 23 దాటి 30 వరకు ఉన్న వాళ్ళని మనం ఓవర్ వెయిట్ అంటాం. 30 దాటి ఉన్న వాళ్ళని ఒబీస్ కేటగిరీ అంటాం అనమాట. ఎవరికైతే బిఎంఐ 19 కన్నా తక్కువ ఉందో వాళ్ళని అండర్ వెయిట్ అంటాం. సో ఈ నార్మల్ బిఎంఐ అంటే బిఎంఐ 19 నుంచి 23 మధ్యలో ఉండి లేదా ఐడియల్ వెయిట్లో ఉన్న వాళ్ళు త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ రఫ్లీ 10 నుంచి 11 kgs వెయిట్ గెయిన్ అనేది అవ్వచ్చండి. ఈ వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఈ 11 kgsలో ఏమేమి ఉంటాయని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనం 11 kgs పెరిగినప్పుడు 11 kgs బేబీ మాత్రమే ఉండదండి. బేబీ వెయిట్ అనేది అట్ బర్త్ పుట్టినప్పుడు రఫ్లీ బేబీ 3.54 kgs వరకు ఉండొచ్చు. బేబీ మాయ అనేది 1/5 ఆఫ్ బేబీ వెయిట్ రఫ్లీ 500 to 700 grams వరకు ఉండొచ్చు. బేబీ చుట్టూ ఉన్న ఉమ్ము నీరు 200 to 500 ml వరకు ఉండొచ్చు. అండ్ మన బాడీలో గర్భసంచి పెరిగింది, ఆ గర్భసంచి పెరిగిన దాని వెయిట్, అలాగే బ్రెస్ట్ ఇంక్రీజ్ అయిన సైజ్ వెయిట్, ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటే ఎక్కువ ఫ్లూయిడ్ ఏదైతే మనకి బాడీలో కొంచెం ఉబ్బుతనం అంత వస్తుంది ప్రెగ్నెన్సీలో, అన్నీ కూడా టుగెదర్, అండ్ ఫ్యాట్ డిపాజిషన్, ఇవన్నీ టుగెదర్ కలిపి మనకి 11 kgs వెయిట్ ఉంటుంది. సో యూట్రస్, బేబీ మాయ అంటే ప్లాసెంటా అండ్ బేబీ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ అంతా కలిపి మనం చూస్తే అది ఒక 6 kgs వరకు ఉంటే మిగిలిన 6 kgs మదర్ 6 to 7 kgs అనేది వెయిట్ గెయిన్ మదర్ ఫ్లూయిడ్ గెయిన్ వల్ల కానీ, మదర్ బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కానీ, ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్, ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వడం, ఫ్యాట్ డిపాజిషన్ వల్ల కానీ వెయిట్ గెయిన్ ఉంటుంది. సో నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళకి ఎవరికైతే 10 to 11 kgs వెయిట్ గెయిన్ అనుకున్నామో, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళని కొంచెం ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వమంటాం. బికాజ్ అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి యాజ్ సచ్ బేబీ కూడా చిన్నగా, అంటే గ్రోత్ రెస్ట్రిక్టెడ్ బేబీస్ అంటాం, స్మాల్ బేబీస్ లేదా చిన్నగా పుట్టే రిస్క్ ఉంటుంది. కాబట్టి వీళ్ళని మనం డైటీషియన్స్ని కలిసి అప్రాప్రియేట్గా డైట్ తీసుకుని దాన్ని బట్టి వెయిట్ గెయిన్ అవ్వమని చెప్తాం. సో ఈ డైటీషియన్ రిక్వైర్మెంట్ లేదా డైటీషియన్ కౌన్సిలింగ్ ఎవరికి కావాలి హెల్దీ డైట్ తీసుకోవడం గురించి ఇన్ ప్రెగ్నెన్సీ అయితే, ఎవరికైతే అండర్ వెయిట్ ఉన్నారో లేదా ఎవరైతే ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ ఉన్నారో వాళ్ళకి కావాలండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళని మనం 8 to 10 kgs మించి వెయిట్ గెయిన్ అవ్వద్దని చెప్తాము. అలాగే ఒబీస్ అంటే ఆల్రెడీ బిఎంఐ మోర్ దాన్ 30 ఉన్న వాళ్ళకి మనం 7 kgs 5 to 7 kgs డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఎంత వెయిట్ ఎక్కువగా ఉన్నారో అని దాన్ని బట్టి 7 kgs మించి వెయిట్ గెయిన్ అవ్వద్దని చెప్తాం. సో ఈ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఏమేమి టిప్స్ తీసుకోవచ్చు, ఎట్లా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ కాకుండా, బికాస్ ప్రెగ్నెన్సీ అంటేనే చాలా క్రేవింగ్స్ ఉంటాయి, తినాలనిపిస్తూ ఉంటుంది. సో కరెక్ట్ టైమింగ్లో తినలేరు, కరెక్ట్గా నిద్ర ఉండదు, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి టైమ్స్లో వెయిట్ గెయిన్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటే హియర్ ఆర్ ఫ్యూ టిప్స్. ఫస్ట్ థింగ్, మీరు ఓవర్ వెయిట్ కానీ అండర్ వెయిట్ కానీ ఉంటే మీ డైటీషియన్ని కలవండి. మీ డైట్లో ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఓవర్గా షుగర్స్ అనేది కన్స్యూమ్ చేయకూడదు. సో ఈ డైటీషియన్ చెప్పిన దాని ప్రకారం యూ హ్యావ్ టు ఫాలో ద డైట్. అండ్ ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అని చెప్తాం. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ మీల్, బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ 7:30కి అట్లా ఆయిల్ తక్కువతో తీసుకోండి. 11 o'clockకి మళ్ళీ చిన్న స్నాక్ తీసుకోండి. అగైన్ అరౌండ్ 1 o'clock మీరు స్మాల్ మీల్ తీసుకున్నాక 4 o'clock మళ్ళీ స్నాక్ తీసుకోవచ్చు. 7:30 కల్లా ఫినిష్ చేయమంటాం. అట్ ద సేమ్ టైం మార్నింగ్ 20 minutes, ఈవినింగ్ 20 minutes ప్రిఫరబుల్లీ. మీకు ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ కాంట్రా ఇండికేషన్స్ లేవు అంటే, ఈ వాకింగ్ చేయకూడదని మీ గైనకాలజిస్ట్ చెప్పలేదు, లేదా మీకు ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం, లేదంటే మీ మాయ కిందకు ఉండడం, ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేనప్పుడు మార్నింగ్ 20 minutes to 30 minutes, ఈవినింగ్ 20 minutes to 30 minutes వాక్ అనేది చేస్తే కూడా మీకు షుగర్స్ అనేది ఎక్కువ స్పైక్ అవ్వదు, టూ మచ్ వెయిట్ గెయిన్ అనేది కాదు. ఫస్ట్ 5 monthsలో ఎప్పుడు కూడా మదర్ యూజువల్లీ వామిటింగ్స్ అవి బాగా అయినప్పుడు 2-3 kgs వెయిట్ లాస్ అనేది చాలా మందిలో అవుతుంది. సో ఆ 2-3 kgs వెయిట్ లాస్ అయినప్పుడు చాలా మంది, మేడం మేము చాలా వెయిట్ లాస్ అయిపోయాం, మా బేబీ పెరగదేమో అని కంగారు పడి 16 weeksకి, 18 weeksకి, 20 weeksకి మా దగ్గరకు వస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఇనీషియల్ 5 monthsలో రికమెండెడ్ వెయిట్ గెయిన్ ఈజ్ ఓన్లీ 1 kg. చాలా మంది 2-3 kgs వెయిట్ లాస్ కూడా అవుతారు. బట్ ట్రస్ట్ మీ, బేబీకి ఎఫెక్ట్ పడదండి. బికాజ్ ఎందుకంటే ఇనీషియల్ ఫ్యూ మంత్స్లో బేబీ 3 monthsకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 centimeters లేదా 6 centimeters సైజ్ ఉంటుంది.
లేదా టీఫా స్కాన్ అంటే 5th మంత్ స్కాన్ టైంలో చూసుకుంటే బేబీ వెయిట్ 300-400 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. సో ఇనీషియల్ 5 monthsలో యాక్చువల్లీ బేబీ ఆర్గన్స్ ఫార్మేషన్ మాత్రమే అవుతాయి. యాజ్ సచ్ బేబీకి వెయిట్ గెయిన్ లేదా గ్రోత్ అనేది ఇనీషియల్ 5 monthsలో ఉండదు. 5th మంత్ కంప్లీట్ అయ్యే టైంకి వామిటింగ్స్ బాగా తగ్గుతాయి. ఈ టైం నుంచి యాక్చువల్ వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో కేర్ఫుల్గా మీరు చూసుకుని షుగర్స్ అనేది ఎక్స్ట్రా తీసుకోకుండా, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మీకు ఎక్కువ షుగర్స్ ఉన్నాయి లేదా ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి అనేది అవాయిడ్ చేసి డైటీషియన్ చెప్పినట్టుగా ఫాలో అయ్యి లిమిటెడ్ లేదా రెస్ట్రిక్టెడ్ వెయిట్ గెయిన్ అయితే మీకు టూ మచ్ అవుట్కమ్స్, బ్యాడ్ అవుట్కమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీస్ అన్నవి లేకుండా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.